PR-126 పంజాబ్ రీసెర్చ్ వెరైటీ పంజాబ్లో దాదాపుగా అత్యధికంగా సాగవుతున్నటువంటి వరి రకంగా చెప్పవచ్చు. దీన్ని గమనించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది రైతులు దీన్ని సాగు చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ సాగు చేయడానికి అనుకూలమా కాదా, సో ఎవరు సాగు చేయవచ్చు, సో దీన్ని ఎప్పుడు వేయాలి, ఎవరు వేయాలి, ఎంతవరకు దిగుబడి వస్తుంది, ఇది తెగుళ్ళను ఎంతవరకు తట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని గత 2-3 సంవత్సరాల్లో పంట సాగు చేస్తున్న యొక్క రైతుల యొక్క అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అనేది ప్రత్యేకించి చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు దీంట్లో ఒక స్పెసిఫిక్ ఫ్యూచర్స్ ఏంది మన దగ్గర అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మనకు పంట కాలాన్ని గమనించినట్లయితే దాదాపు 145 రోజుల యొక్క పంట కాలంగా దీన్ని మనం ఇక్కడ మన ఏరియాలో గుర్తించడం అనేది జరిగింది. సో దీంట్లో పిలక శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా దుబ్బు చేస్తుంది, ఎక్కువగా పిలకలు రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే పోటాకు కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. హైట్ తక్కువగానే ఉంటుంది. ఎలాంటి వడగండ్ల వర్షం వచ్చినా వాన వచ్చినా ఇది పొలం అనేది నేలకు ఒరగదు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక మంచి ఫీచర్గా కూడా చెప్పవచ్చు. ఇది మధ్యస్థపు దొడ్డు రకం గింజ, ఇటు పూర్తిగా సన్నగా ఉండదు, అలాగని లావుగా ఉండదు. ఇది 1010ని పోలే ఉంటుంది. కాకపోతే 1010 కంటే కొంచెం సన్నగా గింజ ఉండడం మనం గమనించవచ్చు. మిల్లింగ్ శాతం కూడా చాలా ఎక్కువ కాబట్టి దీన్ని రైస్ మిల్లర్స్ కూడా ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో సస్య సంరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే దాదాపుగా మనం ఖరీఫ్లో 30 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు. రబీలో చూసినట్లయితే మనం 32-35 క్వింటాలు దిగుబడి తీసినటువంటి రైతులు కూడా మనం గమనించడం జరిగింది. సో ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో గమనించినట్లయితే, ఎందుకంటే ఖరీఫ్తో పోల్చినట్లయితే, అంటే ఇటు వానకాలం పంటతో పోల్చినట్లయితే యాసంగి పంటలో తీవ్రంగా ఈ తెగుళ్ళు అయినటువంటి అగ్గి తెగులు కావచ్చు, లేకపోతే ఈ బ్యాక్టీరియా ఎండాక్ తెగులు కావచ్చు, అలాగే ఈ మొగి పురుగు అనేది తీవ్ర స్థాయిలో అటాక్ అవ్వడం మనం గమనించవచ్చు. మంచి మందులు పిచికారీ చేసినప్పటికి కూడా ఈ అగ్గి తెగులును నివారించడం కొంచెం కష్టసాధ్యంగా మారింది. సో ఇది తెగుళ్లను తట్టుకోవడంలో కొంచెం విఫలమైందని కూడా చెప్పవచ్చు. అంటే ఖరీఫ్లో బాగానే ఉన్నప్పటికీ రబీ వచ్చేసరికి ఈ తెగుళ్లను తట్టుకోవడం ఏమాత్రం బాగలేదు. కాబట్టి రైతులు ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో పంట దిగుబడిలో ఎలాంటి మార్పు అనేది లేదు. మంచి సస్య సంరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం ఖరీఫ్లో దాదాపు 30 క్వింటాల వరకు దిగుబడి తీయడానికి ఇది అనుకూలమైనటువంటి వరి రకంగా చెప్పవచ్చు. అలాగే రబీకి మాత్రం ఖచ్చితంగా నేను దీన్ని సజెస్ట్ అనేది చేయడం లేదు. ఈ వెయిట్ విషయాన్ని చూసినట్లయితే గింజ బరువు అనేది ఖరీఫ్లో బాగానే ఉన్నప్పటికీ రబీ యాసంగికి వచ్చేసరికి మనకు గింజ వెయిట్ అనేది తక్కువగా ఉండి తేలిగా ఉండడం గమనించవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే ఇది తెగుళ్లను కాస్త తట్టుకునేటువంటి రకం కాదు. మీరు కనుక ముందే మంచి సస్య సంరక్షణ చర్యలు చేపట్టి మంచి మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ వరి మీరు సాగు చేసినట్లయితే దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది మిగతా రైతులకి ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుందనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.